the great British Empire. Hail the great East India Company. Oh, what a vast country India is. What a vast country. ఎంత విశాలమైనది భారతదేశము. ఎంత విశాలమైన దేశమును అతి సులభముగా మా అధికారములోకి తీసుకురాగలిగితే కానీ ఏ పాండ్య భూమిలోని చెన్ని పాళెములు మా చేతికి చిక్కుటలేదే. ఆశ్చర్యము కదూ ఎట్టప్ప గారు, ఆశ్చర్యము కదూ. వారు ఈ పాలెగాళ్ళందరూ తమ కుఫిని ఆజ్ఞలు ధిక్కరించడానికి కారణం ఆ కట్టబొమ్మనేనని. కాటబొమ్మ యాచట సూచనలు వారి పేరే మారు మోగిపోతున్నది. ఏమిటి వారి గొప్పతనం? ఏమారు గట్టిగా వారి పని పట్టాలి. ఏమి పట్టడమో ఏమో గాని దొరగారు, వాడు మీ తెల్లదొరల్ని నేల వేసి కాలరాస్తాట. వాట్ అంత మాట అనిరాడా? అవును దొరగారు, మీ కుంఫిని పెత్తనాన్ని అంతమొందించి మిమ్మల్ని సప్త సముద్రాలు దాటేటట్లు తరిమి కొడతాట. వాడు వాటి ఫూల్. ఆఫ్టర్ ఒక చిన్ని ప్రాంతంలో పాలుగాడు. వాడంతా వాడి సైన్యం ఎంత? ద గ్రేట్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన అపారమైన సైనిక శక్తితో వాడిని ఎట్టే పార్టీ వేయగలదు. కట్టబొమ్మల శక్తియుక్తులను శౌర్య ప్రతాపాలను అంత తక్కువగా ఎంచడం దొరగారు. పాండ్య భూములలోని 72 మంది పాలగాళ్లలో అత్యధికులు ఇప్పటికే కట్టబొమ్మలతో చేరి ఉన్నారు. కట్టబొమ్మల అపారమైన సైనిక శక్తిని సమీకరిస్తున్నారు. పాంచాల కురుచితో పాటు ఇప్పటికే అనేక పాండ్యములు యుద్ధ కర్మాగారులుగా వృద్ధి చెందాయి. అందుకే వారికంత వికారం, అహంకారం. వారు అంతంత మాత్రం ప్రయత్నాలతో ఉండే ఘటన కాదు దొరగారు. వారు సామాన్యులు కాదు దొరగారు, వారు సామాన్యులు కాదు. అద్భుత శౌర్య పరాక్రముడు, ఉజ్జగముల సాటిలేని జపశక్తుడు, ఉగ్ర భయంకరుడు, పగతుర పాలితం యముడు, భాగ్యముడారమందు నిగ్రము, ఎప్పటిది నజిర్చి అప్రళయ పావకు బొమ్మన నా పదానగు. కావున ఈసారి మీరు గట్టిగా తలుచుకుంటేనే గాని వారి పొగరనగదు. ఆరుగురు ఆ దినము చాలా దగ్గరలోనే ఉన్నది అటప్ప గారు. మీ సహాయ సహకారం ఉన్నచో ఆ పాంచాల కురుచితో సహా మిగిలిన పాండ్య భూములన్నిటినీ అతి సులభముగా క్యాప్చర్ చేసుకోగలరు. వాటి పరిపాలనాధికారము మీ వాటి నమ్మకస్తులకే అప్పగించగలరు. తమ దయ ఉండవలనే గాని నేను తమ సేవలో నా సర్వస్వం అర్పించుకున్న దొరవారు. ఆ కట్టబొమ్మను ఇక్కడకు రప్పించి విషయమై మనము పన్నిన పన్నుగల. ఓ వెల్ రిమైండెడ్. బాగుగా గుర్తు చేసినారు. ఆ కాట బొమ్మకు లెటర్ రాసినావా? రాసినాను సార్. ఏమని రాసినావు? కాపము కాటను అవసరం లేదని, శాంతి షరతులు మాట్లాడుకుంటూ రావాలని కాన్నింగ్గా లెటర్ రాసినాం సార్. కన్నింగా లెటర్ రాసినావా? వాడు వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో అని విని ఉన్నాము. వాడు వచ్చునా? తప్పక వచ్చును సార్. గంటనా కమ్ హియర్. సార్, ఇతడు మన వద్ద కొత్తగా చేరిన సర్వెంట్ గంటన్. సార్, ఇతడు కాటబొమ్మల వద్ద పనిచేసినాడు సార్. వాట్? కాటబొమ్మ వద్ద పనిచేసిన వాడు మన వద్ద నమ్మకంగా పనిచేయరా? చాలా నమ్మకంగా పనిచేయగలడు సార్. నేను టెస్ట్ చేసినాను. గాఠానా? ఇతను మూజువాడు సార్. డమ్. డమ్ ఫెలో. గాఠానా, నమ్మకముగా పని చేసుకొనము. గో.
సార్ ఆ కోలార్ పాటి పాలిగాడు. వాట్స్ హిజ్ నేమ్? గోపాల నాయకుడు సార్. యా, గోపాల నాయకుడు. ఎస్ సార్. వాడు కాపము పంపించినాడా? గోపాల నాయకుడు కప్పము విషయమై తమతో మాట్లాడవలేనని బయట వేచి ఉన్నాడు సార్. Is it? ఎస్ సార్. Get him in. సార్ ఏమిటి? గోపాల నాయకుడు కట్టబొమ్మలకు అత్యంత ఆప్తుడు కదా, అతడు కప్పం విషయమై వచ్చి ఉన్నాడా? ఒక్క బెదిరింపు లెటర్తో గడగడలాడుతూ కాపము కాటుటకు వచ్చినాడు గోపాల నాయకుడు. వాటి పిరికి పంద. విశాల ఆంగ్ల కంపెనీ సామ్రాజ్యాధికారులు తిరునల్వేలి మండలాధీశులైన కలెక్టర్ జాక్సన్ వారికి వందనములు, అభివందనములు. వెల్కమ్ గోపాల నాయకుడు గారు. రండి, దయచేయండి, కూర్చోండి. చిత్తం. కంపెనీకి కట్టవలసిన కాపము బాకి పూర్తిగా చెల్లించుతున్నారా? అవును దొరవారు, కప్పం చెల్లించుట కొంత ఆలస్యమైనది, మన్నించ ప్రార్థన. ఇదిగో వడ్డీతో సహా మా బాకీ స్వీకరించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కంపెనీ పట్ల మీ విధేయత చాలా ప్రశంసనీయము. చిత్తం చిత్తం. సార్ ఏ ధనమును మన ట్రెజరీలో జమ చేయము. ఎస్ సార్. దొరవారు, ఎందుకైనా మంచిది ఒక్కసారి సరిచూచుకోనండి. నో రాజు గారు, మీ విధేయత పట్ల మాకు చాలా నమ్మకం ఉన్నది. చిత్తం, నాకు సమర్పించండి. దొరవారు, వచ్చే సంవత్సరం కప్పం సకాలంలోనే చెల్లిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ధనము తీసుకువచ్చినాడే గోపాల నాయకుడు. చాలా మంచివాని వలె ఉన్నాడు. వారి మంచిదం ఏమీ లేదు ప్రభు. మీరన్నట్లు ఈ పాండ్య భూములన్నింటినీ నాకు అప్పగించండి. ఇంతకు 10 కప్పం ప్రతి ఏటా చెల్లిస్తాను. తొందరపడకుడు. మీరు మాకు చేయుచున్న సాయమునకు ఎంతకు 10 ప్రతిఫలం తప్పక అనుభవించగలరు. ఏరో అంతా తమ దయదరవారు. ఎందుకైనా మంచిది, ముందు ఆ ధనాన్ని లెక్కించండి. సార్ కౌంట్ ఇట్. ఎస్ సార్. రాడు ఎంత మోసము చేసినాడు ఈ గోపాల నాయకుడు. వారికి ఎంత పొగరు, ఎంత దుస్సాహసం. ఆ కట్టబొమ్మను అండగా ఉన్నాడని వీడికింత పొగరుదరవారు. వాడి పొగరండి చలం. ఆ కట్టబొమ్మతో సహా మిగిలిన పారిగాల పారి పట్టి చలం. లేదు సార్, ఆ కట్టబొమ్మ బయట వచ్చిన్నారు సార్. ఆయనతో పులి తనంతట తానుగా బోరులోనికి వచ్చినదన్నమాట. కాదు సార్, ఆ కట్టబొమ్మల మళ్ళీ లోపలతో వచ్చి ఉన్నారు సార్. చూచారా దొరగారు ఆ కట్టబొమ్మల ద్రోహచింత? సంధి సంభాషణకై వచ్చువాడు ఒంటరిగా రావాలి కానీ దండుతో వస్తాడా? దొరగారు, వారు చాలా ప్రమాదకారి. ఎందుకైనా మంచిది ఆ కట్టబొమ్మల ఒక్కడే. ఆ కట్టబొమ్మ ఒక్కరికే ప్రవేశము. వితౌట్ వెపన్స్. ఆయుధములు లేకుండా. గో. నేను వాడు ఇంటిపడడం అంత మంచిది కాదు. ఆ గదిలో వేచుకుంటాను. పిల్లగారు, ఏమైనా తమను మాత్రం జాగ్రత్తగా ఉండండి. స్వానుభవంతో చెబుతున్నాను. నాన్నేమి చేయగలరు? మీకు తెలియదు త్వరగారు, వాడు ఒక్కడే 100 మంది మీద సమాధానం చెప్పగలడు. వాడు ఎదురు తిరిగించు, షూట్ చేసి పారవేసింది. యూ క్యాన్ గో. మీరు దాక్కనుడు. జాగ్రత్త మరి. దాక్కనుడు. సర్వెంట్, రిమూవ్ ద చైర్స్. కూర్చొని తీసివేయము.
బృందమా? ఓ నువ్వేనా క్యాట్ బొమ్మ? ఇదేనా జాక్సన్ అనే ఒకనొక మనిషివి? నీకు మర్యాద కూడా తెలియదా? మర్యాద 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 ఇచ్చిన వాడే పుచ్చుకొనుటకు అర్హుడు. ఆ మాత్రం తెలియదా నీకు? నువ్వు మా మైత్రి సందేశమును తిరస్కరించినావట. మైత్రి సందేశం అది. మా దాతులు కండరి ఆజ్ఞాపిస్తూ మీరు పంపిన ఆదేశం. మీరు పంపిన దూతను అవమానించినారట. వాడు తన హద్దులు మీరినాడు గనుక. మీరు మమ్మల్ని నిందించినారట. అందుకు మీరు అర్హులు గనుక. ఏది ఏమైనాను మేము మిమ్మల్ని క్షమించుచున్నాం. క్షమా మేము మీ క్షమాభిక్షను అందించినలేదే. అయినా మీరెవరు మమ్మ క్షమించడానికి? ఈ దేశానికి శాసకులు కాదు, శాసకులు. ఎవరిచ్చాడు మీకు ఈ శాసనాధికారం? ఆర్కాట్ నవాబు గారు. ఈ దేశం వాడి బాబు గారు సొత్త నీ చేతుల్లో పెట్టడానికి. వాట్? మరేమనుకున్నావు? ఈ మా మాతృభూమి, ధర్మభూమి, కర్మభూమి. తరతరాలుగా నేను ఈ దేశానికి శాసకులం, అజేయులం, సంతృప్తులం. అతి మాపై చెలాయిస్తావా నీ శాసనాధికారం? అయినా ఏమిటి ఏమిటి నీకు లొంగవలసిన అవసరం? ఓ రాజుగారు, మేము మిమ్మల్ని లొంగమనలేదు. ఓ సిట్ డౌన్, కూర్చోండి. ఓ సర్వెంట్, బ్రింగ్ ద చైర్. రాజుగారు కూర్చోండి. సిట్ డౌన్, సిట్ డౌన్. కూర్చోండి. రాజుగారు, మేము మిమ్మల్ని లొంగమనటలేదు. మీ పరిపాలనా వ్యవహారములన్నీ మేమే చూసుకొనుచు మీకు విశ్రాంతిని ఇవ్వాలని అనుకొనుచున్నాము. విశ్రాంతి? విశ్రాంతియా చిరశాంతియా? ఓ యూఆర్ టోటల్లీ మిస్టేకన్ మీ రాజుగారు. మీరు మమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. మీ వద్ద మా ఫోర్స్ ఉంచదము. మీరు శత్రురాజులను జయించుటకు మేము సాయపడదము. మీరు ఒప్పుకున్నచో మీ పరిపాలనా వ్యవహారములన్నీ మేమే చూసుకోదు. మీరు విలాసవంతమైన జీవితము గడుపుటకు కావలసినంత ధనమునిచ్చుతుంది. మీరు హాయిగా నీ అడుగులకు తాడుగులెత్తుచూ ఉండవచ్చు. అగ్ని అతివాగుడు ఈ ఎత్తులకు గిత్తులకు లొంగి నీకు సొత్తులు చెప్పడానికి భారతీయులు పొందలు మూర్ఖులు కారు. ఏది ఏమైనా ఈ దేశంపై హక్కు మాది. మీరు మాకు సామంతులు. మీరు రైతుల వద్ద శిస్తు వసూలు చేసి మాకు కప్పను కాటుచుండవలను. తప్పించుకొనుటకు వీలు లేదు. ఏమిటి? శిస్తు చెల్లించాలా? యా, శిస్తు ఎందుకు చెల్లించాలి? ఆ శిస్తు భగవంతుని కృప వల్ల వర్షం కురుస్తున్నది, నేల తడుస్తున్నది. మా రైతులు పంటలు పెరిగిస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. నీవెన్నడైనా ఎండలోకి వచ్చావా? చెమటోడ్చి శ్రమపడ్డావా? పొలం పట్టావా? పొలం దున్నావా? విత్తు నాటావా? కలుపు తీసావా? కోట కోసావా? కుప్పనుంటావా? ఎందుకు చెల్లించాలి నీకు ఈ శిస్తు? ఈ దేశం నీ బాబుగారి సొత్త, లేక నీ తాతగారి ముందా? లేక నీవేమైనా నాకు పిల్లనిచ్చిన మామవా? చెల్లినిచ్చిన మర్రదివా? నీ అవిధేయతను మీకు సహించము. నిన్ను ఇప్పుడే ఎక్కడే బాధించి వేయడం. ఏమిటి? సంతే సంభాషణకుని పిలిచి ఈ కట్టబొమ్మ కరుత్తయ్య నాయకునే బంధించాలని ప్రయత్నిస్తావా? జాక్సన్, అరివీర భయంకరుడైన ఈ కట్టబొమ్మ సుబ్రహ్మణ్య కరుత్తయ్య నాయకుడు మీ శ్వేత జాతి పటాటోలతో లొంగి భయపడి మీకు బాధిపోతాడని పగటి కలలు కంటున్నావా జాక్సన్? జాక్సన్, పౌరుషానికి ప్రతిరూపమైన భారత మాత ముద్దు పెట్టగా ఏ చెప్పే ఈ మాట తుదగొత్తామని జాక్సన్. నన్ను బంధించడం నీ వల్ల కాదు కదా. నీ సమస్త శ్వేత జాతి సమస్తం ఎత్తుకొని వచ్చిన అది అసాధ్యం. ఇదిగో నేను వెళ్తున్నా, అతనికి బంధించుకో. కాదే, అడుగు ముందుకు వేసించో, షూట్ చేసి పారవేసిన. కాలుస్తావా?
కాల్చు చూస్తాను కాల్చు. నా భరతమాత గుండెల్లే కాలుస్తుందా నీకు? నాకు కాస్త లెక్క కాదే. కాల్చు కాల్చు చూస్తానే కాల్చు కాల్చు కాల్చు. కాల్చడాన్ని శ్వేత జాతి కాల్చడాన్ని అది నీ ఆఖరి ప్రార్థన. తిరిగి పంద ఆలుస్తావా? కాల్చు కాల్చు కాల్చు. పోయినాడా? సోల్జర్స్ అందరినీ కట్ చేసిపోయినారు సార్. వాట్ డామి తిరిగి బంధువు ఎందరు మంది ఉండి ఒక్కడిని కూడా బాధించలేకపోయినా? నేను చెప్పలేదా దొరగారు ఆ కట్టబొమ్మ దుర్మార్గుడు ఉద్దండుడని? చెప్పినావులే. స్టాప్ ఇట్. మేజర్ బ్యానర్ మీద దొరబారు ఆదరణ ఫోర్సెస్ తో ఎప్పుడు ఏసడికి వాసొచ్చున్నారు. నెక్స్ట్ సార్. ఓ ఇక చూసేదమ్మ వాడి ఉద్దండత గిద్దండత. వాచువారమే కాటబొమ్మ అహంకారములకు చివరి అంకము. వి విల్ సీ హిజ్ హ్యాండ్. ఇక త్వరలో ఈ భాగ్య భూములపై కాన్ఫిడెంట్ ఫ్లాగ్ ఎగరనున్నది. దొరగారు ఒక మంచి ఉపాయం. వాట్స్ దట్? ఉత్సవారంలోని తిరుచంద్రులు జక్కన్నదేవి తిరునాళ్ళు జరగనున్నాయి. ఓ ఐ సీ. పాండ్య ప్రజలు ఆపాల గోపాలను వారం రోజుల పాటు ఉత్సవాల్లో మునిగి ఉంటారు. కోటలో ఎవ్వరూ లేని ఆ సమయంలో పాంచాల కృత్యపై దాడి చేశామా? ఆ కోటను వశం చేసుకోవడం చాలా సులభం దొరగారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా టప్ప గారు. మీ సలహాకు చాలా థ్యాంక్స్. ఇక ఆ కాటబొమ్మ ఎక్కడికి తప్పించుకోలేడు. వాడి కోటను మాటి చేయడము, వాడిని ఊరి చేసము, ఆ చోటులో ఆవులను నాటించడము. ఇక మన ఫోర్సు దాడికి సిద్ధము చేయము. గో. పాంచాల గురించి తమ వశం కాగానే మరి ఆ విషయం తీసుకోవడం. డోంట్ వరీ అటప్ప గారు, డోంట్ వరీ. కాటబొమ్మ పని పాటిన వెంటనే మీ పని కూడా పట్టదు. మీ పని కూడా చూచదము. డోంట్ వరీ. రండి, మనం ఈ శుభ సమయమును సంతోషముగా ఆనందముగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. రండి రండి. ఊరి దేశద్రోహులారా, ఎంత కుట్ర పన్నినారు! ఆ పాండ్యవీరులను ఎదిరించి పోరాడలేక జక్కమ్మ తల్లి తిరునాళ్ళను అడ్డుపెట్టుకుని దొంగ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారా? మీ ఆటలు సాగనివ్వను, మీ ఆటలు సాగనివ్వను. ఆరయమాదు సంపదల ఆహరణందు నరింపబూని మహాభారత రాజులందున వివాదములను రగిలింపజేయు నీ క్రూరపు టెక్కులను ఎరుగకుందురు పాండులటంతు ఎంచిరే. ఘోర రణమునందు నిబు కూల్చుట కజ్జము కాచుకుండి జగన్మాత జగ్గమ్మ తల్లి
అమ్మాడు